తెనాలి రూరల్ మండల గ్రామం అంగలకుదురులో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహ శంకుస్థాపన మహోత్సవం జరిగింది. టీడీపీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. సినిమా రంగంలో తిరుగులేని నటుడుగా కొనసాగిన ఎన్టీ రామారావు రాజకీయాల్లోనూ ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన నాయకుడిగా గుర్తింపును సాధించారని గుంటూరు జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా అన్నారు. కిలో ₹2 పేదలకు బియ్యం అందించడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు గొప్ప సేవల్ని అందించారని తెలిపారు. తెనాలి రూరల్ మండలం గ్రామం అంగలకుదురులో ఎన్టీ రామారావు కాంస్య విగ్రహ శంకుస్థాపన కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సభలో హెనీ క్రిస్టినా మాట్లాడారు. నటనలో రాష్ట్ర పరిపాలనలో తనకు తానే సాటి అనిపించుకున్న ఎన్టీఆర్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమంతో పాటు అభివృద్ధితో ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. తెలుగు వారికి గౌరవం, ఖ్యాతి తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. కళారంగంలో ఆయన నటించిన పాత్ర లేదని, రాజకీయానికి కొత్త అర్థం తెచ్చిన నాయకుడిగా ప్రజల మనసులో నిలిచిపోయారని తెలిపారు. సంక్షేమ పథకాలకు మార్గదర్శకుడిగా తెలిపారు. ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ దేశంలోనే తెలుగు వారికి గుర్తింపును తీసుకొచ్చారని తెలిపారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ కళాకారుడిగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు పిల్లి మాణిక్యాలరావు మాట్లాడుతూ దేశంలో మార్పు రావాలని, రాజకీయం పేదవాడి దగ్గరకు రావాలని కోరుకున్న వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. దళితులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలను ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీని మాదిక కులస్తుని ఎన్టీఆర్ ఆర్థిక మంత్రిని చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, సామాజిక మార్పు కూడా ఆయన చైతన్యం చూపించినటువంటి వ్యక్తి. ఆనాడు మరి ఎంఆర్పిఎస్ వాళ్ళు ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు, కానీ అరుంధతీయుడు అని చెప్పి మొట్టమొదటిగా సంబోధించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు దానికి శ్రీకారం చుట్టాడని చెప్పి నా భావన. అలాంటి సామాజిక మార్పుకి చైతన్యం పలికినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. మరి అంతేకాకుండా మనం గమనించినట్లయితే రాజకీయ సంస్కరణలు, ఒక గుడ్ గవర్నెన్స్, రాజకీయ సంస్కరణ ద్వారా ఒక మంచి పాలనని నాంది పలికినటువంటి ఒక గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. ఆకలిని తట్టి చూసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరం గుర్తుపెట్టుకోవాలి. పేదవాడికి గుప్పెడు అన్నం పెట్టాలనే ఆలోచన, పేదవాడికి ఒక ఇల్లు కట్టించాలనే ఆలోచన, పేదవాడికి ఒక బట్ట ఇవ్వాలనే ఆలోచన, ఈ రకంగా కనీసమైనటువంటి మౌలిక సదుపాయాల్ని మనం కలగజేయిందే అది రాజకీయం కాదు, అది పాలన కాదు, అది ప్రభుత్వం కాదు అని చెప్పినటువంటి మొట్టమొదటి నాయకుడు. వేలెత్తి చూపించడమే కాకుండా వాటిని అమలు చేసేదానికి ఎలాంటి పరిస్థితుల్లో ఎవరు కూడా ఊహించినటువంటి ₹2 కిలో బియ్యం ఆ రోజు ఇవాళ రూపాయి బియ్యం ఎందుకు వచ్చింది అంటే ఆయన ప్రారంభించినటువంటి ఆ ఉచిత బియ్యం పథకం వల్లే ఈ రోజున వ్యాప్తంగా రాజకీయ పక్షంగా జాతీయ స్థాయిలో ఈ పార్టీని నిలబెడుతూ ముందు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, ముందు చూపుతో పార్టీ కానీ ఈ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే మన పార్టీకి ఉన్నటువంటి ఫౌండేషన్ కానీ, కార్యకర్తల బలం కానీ ఏ పార్టీకి లేవని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అటువంటి పార్టీని రాబోయే రోజుల్లో బాధ్యతలు తీసుకొని ముందుకు నడిపించబోతున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. 3 తరాలు ఎన్టీఆర్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు ఈ పార్టీని రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా ముందుకు నడుపుతూ కార్యకర్తల త్యాగాలు వృధా పోకుండా ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తారు. గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పినా ఈరోజు చాలదు, చాలా చెప్పుకోవచ్చు. వారు చేసినటువంటి గొప్ప గొప్ప పనులు, సేవా కార్యక్రమాలు. ఈరోజు మరి మనందరము వారి యొక్క కాంస్య విగ్రహాన్ని మన గ్రామంలో ఇలా శంకుస్థాపన చేసుకొని పెట్టుకోవడం అనేది మనందరికీ నేను ధన్యతగా భావిస్తున్నాను. అదే నేపథ్యంలో ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు కూడా అంతకంటే ఘనంగా ఈరోజు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాటిని ఆచరిస్తూ వారి వారసత్వంగా వచ్చినటువంటి నందమూరి తారక రామారావు గారు వారసుడుగా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే పందాలో పేదవాళ్ళకి న్యాయం చేస్తూ, పేదవాళ్ళకి అనేక పథకాలను ఇస్తూ మన ముందు మన నాయకుడిగా మనం గౌరవిస్తున్నాం. అయితే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మర్చిపోకుండా మనందరూ గుర్తుపెట్టుకోవాలని అక్కడక్కడ ఈ విగ్రహాలు చూస్తూ మనం గుర్తుపెట్టుకుని
ఆయన ఏదైతే మనం చెప్పాడో దాన్ని ఆచరిస్తూ తెలుగుదేశం పార్టీని బలపరుస్తూ ఆంధ్రదేశ్ అభివృద్ధి కోసం, ముఖ్యంగా రాజధాని అమరావతి కోసం ఈ విగ్రహ శంకుస్థాపనకు వచ్చిన పెద్దలకి, అట్లాగే పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, గ్రామ పార్టీ నాయకులకి, పెద్దలకి, వచ్చిన తెలుగుదేశం పార్టీ అన్నగారి అభిమానులకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఆ రాజకీయం పేదల దగ్గర ఉండాలని చెప్పేసి భావించి రాజకీయ పార్టీ పెట్టినటువంటి విప్లవ యోధుడు ఎన్టీ రామారావు గారు. అందుకు నేను విప్లవ యోధుడు అన్నాను. విప్లవం అంటే మార్పు. ఆ మార్పును కోరుకున్నాడు. అంతకుముందే ఆయనకి పెద్ద ఫ్రేమ్ ఉంది. రాముడు అంటే రూపం తెలియదు, ఆయన చూసుకొని రాముడు అనుకునేవాళ్ళు. కృష్ణుడంటే రూపం తెలీదు, రామారావు గారిని చూసి కృష్ణుడని ఇందిరాగాంధీ సైతం చేతులెత్తి దండం పెట్టేది. దుర్యోధనుడైనా, అర్జునుడైనా, కర్ణుడైనా, ఎవరైనా నందమూరి తారక రామారావు గారే. అలాంటి గొప్ప సినిమా నటుడు, విలాసవంతమైనటువంటి